డ్వాక్రా మహిళల ఆర్థిక అభివృద్ధికి మరియు స్వయం ఉపాధి కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. పెరుగుతున్న ఇంధన ధరల భారాల నుండి రక్షణ కల్పించేలా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు భారీగా రుణాలు మంజూరు చేస్తున్నారు. సొంతంగా ఉపాధి పొందాలని ఆశించే మహిళలకు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే పర్యావరణ పరిరక్షణతో పాటు నిరుద్యోగ మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఈ ఆటోలు మరియు ఈ ట్రాలీలను కొనుగోలు చేయడానికి సుమారు 3,13,000 వరకు లోన్ లభిస్తుంది. ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ఈ రుణాన్ని సులభమైన వాయిదాలతో చెల్లించే అవకాశం కల్పిస్తారు. కేవలం 11% వార్షిక వడ్డీ రేటుతో ఈ ఆర్థిక సాయం అందుబాటులోకి రావడం విశేషం. రోజువారీ ప్రయాణికుల రవాణా రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఈ పథకం నిజంగా గొప్ప వరంలా మారుతుంది. సొంత వ్యాపారం లేదా రవాణా రంగంలో రాణించాలనుకునే మహిళల కోసం ఈ వాహనాలు చక్కటి ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. కేవలం ప్రయాణికులు మాత్రమే కాకుండా సరుకు రవాణా చేసే భారీ ట్రాలీల కొనుగోలుకు కూడా తక్కువ వడ్డీతో లోన్లు ఇస్తున్నారు. రోజువారీ వ్యాపార అవసరాలకు ఉపయోగపడే ఈ వాహనాలను కేవలం 2 గంటలు ఛార్జ్ చేస్తే చాలు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. దీనివల్ల పెట్రోల్ మరియు డీజిల్ ఖర్చులు పూర్తిగా మిగిలిపోతాయి. కేవలం ఆటోలు మాత్రమే కాకుండా వ్యక్తిగత ప్రయాణాల కోసం ఉపయోగపడే ఎలక్ట్రిక్ బైకులు మరియు స్కూటర్ల కొనుగోలుకు ₹1,00,000 వరకు లోన్ అందిస్తున్నారు. ఈ ద్విచక్ర వాహనాల రుణాలను 108 నెలల ఈఎంఐ పద్ధతిలో చెల్లించవచ్చు. మధ్యతరగతి మహిళలు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని సొంతంగా సంపాదించుకోవడానికి ఇది సరైన సమయం. మహిళలు కేవలం ఇళ్లకే పరిమితం కాకుండా వ్యాపార రంగంలో దూసుకెళ్లాలని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. శ్రీనిధి సమీక్ష సమావేశాలలో అధికారులు స్పష్టం చేసినట్లుగా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగడానికి ఈ పథకాలు తోడ్పడతాయి. ఎలాంటి ఆందోళన చెందకుండా పర్యావరణ హితమైన ఈ వాహనాలను కొనుగోలు చేసి సుస్థిరమైన నెలసరి ఆదాయాన్ని పొందవచ్చు.